రామదూత అతులిత బలధామ. రామలక్ష్మణుల దగ్గరికి ఒక యాచకుడి రూపంలో వెళ్ళిన హనుమంతుడు రాముడిని చూసి ఎంతో ముక్తుడైపోయాడు. ముందు ఎన్నో ప్రశ్నలు అడిగిన హనుమంతుడికి ఎప్పుడైతే లక్ష్మణుడు, మేము దశరథ రాజపుత్రులమైన రామలక్ష్మణులం, మా వదినైన సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు, ఆమెను వెతుక్కుంటూ సహాయం కోసం తిరుగుతున్నాం అని చెప్పారు. ఈ మాటలు విన హనుమంతుడికి వారి మీద నమ్మకం కుదిరింది. సుగ్రీవుడికి నేను వివరాలు కనుక్కుని వస్తానని చెప్పిన హనుమ తనంతటా తానే వివరాలని రామలక్ష్మణులకు చెప్పేశారు. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేన మహాత్మన రాజ్ఞావానర ముఖ్యానాం హనుమాన్ నామ వానరః. వానరులో గొప్పవాడు అండ్ రాజు అయిన సుగ్రీవుడు పంపితే వచ్చినవాడని నేను. నా పేరు హనుమ. నేను యాచకుణ్ణి కాదు, ఒక వానరాన్ని. నాకు కామరూప విద్య తెలుసు. అంటే ఏ రూపం కావాలి అంటే ఆ రూపంలోకి మారిపోగల విద్య. నా రాజు అయిన సుగ్రీవుడి రాజ్యాన్ని, రాణిని వాలి అపహరించాడు. అతనికి సహాయం అవసరం. మీరు వస్తే ఒకరికొకరు సహాయపడవచ్చు అని చెప్పారు. ఇంత అందంగా ఒక మంత్రి చేయాల్సిన పనిని వివరించిన హనుమని చూసి సంతోషించి, ఇతను మంత్రిగా ఉన్న రాజు ఇంకెంత యోగ్యుడు అని హనుమతో వెళ్తారు రామలక్ష్మణులు. హనుమంతుడి ద్వారా రామలక్ష్మణుల వివరాలని తెలుసుకున్న సుగ్రీవుడు ఎంతో సంతోషించి ఒక పెద్ద సాలవృక్షం అంటే ఒక మద్ది చెట్టు దుంగని తెచ్చి రాముడికి ఆసనంగా వేశారు. శ్రీరాముడు కూర్చున్నాక తన పక్కనే సుగ్రీవుడు కూడా కూర్చున్నారు. శాకాం చందన వృక్షస్య దదౌ పరమ పుష్మిత. అప్పుడు హనుమ ఒక పెద్ద గంధపు చెట్టు దొంగని తెచ్చి లక్ష్మణుడికి ఆసనంగా వేశారు. అప్పుడు హనుమంతుని చూసి రాముడు ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఇది రాముడు హనుమంతుని నమ్మడానికి మొదటి స్టెప్ అయింది. ఆ కిష్కింధలో 4 నెలలకు పైగా ఉన్న రామలక్ష్మణులు హనుమంతుడిని చాలా దగ్గరగా గమనించారు. సీతమ్మను వెతకడానికి వానరులందరినీ ఒక్కో దిక్కుకి పంపాడు సుగ్రీవుడు. ముందుగా తూర్పు దిక్కుతో మొదలుపెట్టి ఒక్కో దిక్కుకి ఒక్కో నాయకుడిని పెట్టాడు. దక్షిణ దిశకి వాలి కుమారుడైన అంగదుని నాయకుడిగా పెట్టాడు సుగ్రీవుడు. వారికి ఎక్కడి వరకు వెళ్లాలో కూడా చెప్పాడు. అందరూ వెళ్తుండగా హనుమంతుని వెనక్కి పిలిచి, ఓ హనుమ, నా బలము నువ్వు. నీ అంత బుద్ధి, జ్ఞానము, విషయాలను తెలుసుకోగల శక్తి ఎవరి దగ్గర లేవు. మొత్తం వానరజాతి పరువు ప్రతిష్టంతా నీ మీద ఆధారపడి ఉంది అని చెప్పారు. ఇది గమనించిన శ్రీరాముడు, ఒక రాజే ఇంతగా తన వానరాన్ని నమ్మినప్పుడు ఇతని కంటే ఇంకొక గొప్ప వ్యక్తి దొరకరు అని చెప్పి హనుమని పిలిచి తన పేరు ఉన్న ఒక ఉంగరాన్ని హనుమకి ఇచ్చారు. ఇస్తూ, నాయనా హనుమ, నేను నిన్ను ఈ కార్యానికి దూతగా పంపుతున్నాను. ఈ ఉంగరాన్ని నా సీతకి ఇవ్వి నా గుర్తుగా అని చెప్పి పంపారు. అందుకే సీతమ్మ దగ్గర కూడా స్వామి హనుమ ఇలా అన్నారు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం ప్రశ్యదేవాంగులీయకం. నేను వానరులో ఒకరినైన శ్రీరామ దూతని. ఈ రామనామం ఉన్న ఉంగరాన్ని మీకు తీసుకుని వచ్చానని చెప్పారు. అది చూసిన సీతమ్మ ఎంతో సంతోషించి ఆమె దగ్గర ఉన్న చూడామణిని హనుమంతుడికి ఇచ్చింది. మళ్ళీ సీతమ్మ దూతగా హనుమ ఆ చూడామణిని శ్రీరాముడికి తీసుకుని వచ్చారు. ఇలా దూతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు స్వామి హనుమ. నెక్స్ట్ ఎపిసోడ్లో అతులిత బలధామ గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.